పెట్టుకోవాలి. నేటి విశిష్టత అమాయిక ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా చాలా వివరంగా తెలియజేస్తారు. మరి నేటి విశిష్టత ఏంటి? నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఎందుకంటే చాలా చాలా ముఖ్యమైన ఒకానొక ఆధ్యాత్మిక ప్రదేశం గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఏంటి అంటే అందరికీ కూడా చాలామంది తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళకైనా వింటే బాగుంటుంది. మొదటిది ఏంటంటే మనకి బిగ్ బుల్ టెంపుల్ అంటే దొడ్డ బసవన్న గుడి అని చెప్పి చాలా 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 ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం ఒకటి బెంగళూరు దగ్గర, బెంగళూరులోనే ఉండడం జరిగింది. ఎందుకు మనం ప్రత్యేకంగా ఈ యొక్క దొడ్డ బసవన్న అంటే ఈ యొక్క నందీశ్వరుడి గుడి గురించి ఎందుకు చెప్తున్నాము అంటే, మొదటిది శివుడికి చాలా 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 ప్రియమైన భర్తుడు కావడం ఒకటి. రెండోది ఈ రోజున ఆ గుడికి కూడా చాలా విశిష్టత కలిగిన దేవాలయంగా చెప్పుకుంటాం కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఇది బెంగళూరులో చాలా ఆధ్యాత్మికమైన ప్రదేశంగా దీని గురించి చెప్తారు. నంది అనగానే మనకేం గుర్తొస్తుంది అంటే శివుడు ఎదురుగుండా ఉండే నందీశ్వర వాహనంగా ఆయన దాన్ని చేసుకుని దాని గురించి ఎక్కువ శ్రద్ధ, భక్తులన్నీ కూడా స్వామి పైన అభిమానం, దీక్షగా స్వామి వెనకాలే ఉండడం నంది చేసే మొట్టమొదటి పనిగా ఆయనతో పాటే ఉండడం మనం చూస్తూ ఉంటాం. అయితే మనకి తెలిసినంత వరకు చాలా నందులు చాలా ప్రదేశాల్లో ఉంటాయి. అంటే యాగంటిలో ఉంది నంది, అలాగే మహానంది దగ్గర నవనందులు అనేవి ఉన్నాయి. వీటితో పాటుగా వివిధ ప్రదేశాల్లో అంటే లేపాక్షిలో నంది, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద నందులుగా చెప్తాము. ఇది కాకుండా ఇవి ఈ కర్ణాటకలో ఇప్పుడు నేను చెప్పిన నంది ప్రపంచంలోనే ఉండే అతి కొద్ది నందుల్లో చాలా పెద్ద నందిగా దీన్ని ఒకదానిగా చెప్తారు. అంటే దాని యొక్క రూపం కానీ విశేషం కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది, విలక్షణంగా ఉంటుందన్నమాట. అంటే 15 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు, అంత పెద్ద నందీశ్వరుడి బొమ్మ ఏకశిల గ్రాఫైట్ రాయితో దాన్ని తయారు చేయడం జరిగింది. దీన్ని 16వ శతాబ్దానికి ముందే ఆ యొక్క బెంగళూరుని ఏర్పరిచిన మన యొక్క క్యాంపా గౌడే, ఆయన విమానాశ్రయాన్ని కూడా బెంగళూరులో ఇది ఆయన పేరు మీదే ఉంటుంది, ఆయన దీన్ని ఏర్పరిచినట్టుగా చెప్తారు. ఈ యొక్క దేవాలయం కూడా ఎంత విశిష్టతగా ఉంటుందంటే బగల్ రాక్ అనే ఉద్యానవనం పక్కన ఉంటుంది. చక్కగా మెట్లు అంటే మెట్లు నడిచేట్టే ఉంటాయి. నడిచే విధంగా మనం ముందుకు వెళితే అదంతా కూడా అసలు స్టార్టింగే ఆ దేవాలయం ఇక్కడ మెట్లు ఎక్కేటప్పుడే మనకి అటు ఇటు 2 ఎద్దు కొమ్ముల్లాగా ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్లోంచి మనం లోపలికి వెళ్ళే కొద్దీ ఎలా ఉంటుందంటే ఆ మెట్లు చాలా చక్కగా అంటే కష్టం కలిగించదు, హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోయేట్టుగానే ఉంటుంది. అది ఎంత విలక్షణంగా ఉంటుందంటే ఆ దేవాలయం, నందీశ్వరుడికి ప్రత్యేకంగా దేవాలయం ఉండడం అనేది ఇక్కడ ఫస్ట్ మనం ఆశ్చర్యపోయే విషయం. అంటే ఉంటాయి నందులన్నీ కూడా ఈ యొక్క శివుడి ఎదురుగుండా ఉండడం, లేకపోతే అతి పెద్ద నందిని ఉండడం, కానీ ప్రత్యేకంగా ఈ నందీశ్వరుడి దేవాలయం ఉండడం అనేది ఇక్కడ మొదటి విశేషం. రెండోది ప్రపంచంలో ఉండే అతిపెద్ద నందుల్లో ఇది కూడా ఒకానొక నంది అని అనడం రెండోది. అలాగే దీనికి సంబంధించిన స్థానికంగా కూడా దీనికి సంబంధించిన పౌరాణిక గాథ కూడా ఒకటి విశేషంగా ఉంది. అది ఏంటి అంటే ఆ ప్రదేశాన్ని బసవన్న గుడి అనే ప్రదేశం ఒకటి ఉండేది కర్ణాటకలో, బెంగళూరులో. ఆ ప్రదేశంలో ఆ బసవన్న గుడి ప్రాంతంలో ప్రతిరోజు కూడా ప్రతి పౌర్ణమికి కూడా ఒక నంది వచ్చి అంటే ఒక ఎద్దు వచ్చి ఆ ప్రదేశాన్ని వాళ్ళు వేసుకున్న ఈ యొక్క వ్యవసాయదారులందరూ వేసుకున్న ప్రదేశంలో వాళ్ళ యొక్క పంటలన్నీ కూడా ఇబ్బంది పెట్టేసి అది వెళ్ళిపోతూ ఉండేది. చాలా ఇబ్బందికరంగా ఉండడంతో అలాగా కొన్ని పౌర్ణమిలు చూసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్రదేశంలో అక్కడ దాన్ని వెంటాడి ఎక్కడ అసలు ఏంటి ఇదంతా మనం చూద్దాం దాన్ని వెంట వెళ్ళేటప్పటికీ అది కొంత దూరం వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత అది అదృశ్యం అయిపోతుంది. ఆ ప్రదేశంలో అక్కడ వాళ్ళు ఒక నందిని చూస్తారు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే బహుశా మనందరం కూడా ఈ నందికి ఏదైనా మనం వ్యవసాయదారులం కాబట్టి ఏదైనా మన మొదటి పంటని ఇక్కడ ఇచ్చినట్లయితే ఆ పంట కూడా ఏంటి ఇది పాడి చేస్తున్న పంట వేరుశనగలకు సంబంధించిన పంటని అది పాడి చేస్తుంది అని వాళ్ళందరూ ఏమనుకుంటారంటే కాదు, ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉండే అందరూ కలిపి తయారు చేసుకుంటారు. ఏం తయారు చేస్తారు వాళ్ళందరూ? ఆ యొక్క దాసరహళ్ళి, దొడ్డహళ్ళి, రకరకాల ప్రదేశాలన్నీ ఉన్నాయి ఆ బసవన్న గుడి చుట్టుపక్కల. బసవన్న గుడి అనే ప్రదేశం వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే ఇలా కాదు అని ఆ నంది విగ్రహాన్ని వాళ్ళు ప్రతిక్షేపించి దానికి ఒక దేవాలయంలా కట్టి దేవాలయంలో ఏర్పరిచి మొత్తానికి వాళ్ళకి పండే పంటల్లో మొదటి పంటని దానికి మనం ఇది చేద్దామనే ఒక ఆలోచనకి వచ్చిన తర్వాత ఈ యొక్క సమస్య ఆగిపోయింది వాళ్ళకి. అంటే ఇంకా అది వచ్చి పాడి చేయడం కానీ అది లేదు. దానికి వేరుశనక్కాయలకు సంబంధించి జరిగింది ఇది.
కార్తీక సోమవారం దానికి ఏంటంటే ప్రతి సంవత్సరం మన కార్తీక మాసంలో చివరి కార్తీక సోమవారం నాడు, మంగళవారం నాడు, అంటే దాదాపు ఇవాళ కావచ్చు, వాళ్ళకి తప్పనిసరిగా వేరుశనగలకి సంబంధించిన ఒక చక్కటి ఫెస్టివల్లా చేస్తారు. ఈ రోజున ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉండే వాళ్ళందరూ కూడా, వ్యవసాయదారులందరూ కూడా వేరుశనగకి సంబంధించిన పంటను తీసుకొచ్చి ఇవాళ ఆ నందీశ్వరుడి ముందు పెడతారు. అంటే మొదటి పంటగా ఇవ్వడం బట్టి వాళ్ళకి అభివృద్ధి కలుగుతుంది అన్న భావనతో ఆ యొక్క దేవాలయంలో వాళ్ళు పెట్టడం. అలాగే దాంతోపాటుగా వేరుశనగకి సంబంధించిన మిగిలినవన్నీ కూడా, అంటే ఏదైనా తినే పదార్థాలు అవన్నీ కూడా తీసుకొచ్చి దాని ముందు పెట్టడం చాలా పెద్ద ఫెస్టివల్లా జరుగుతుందన్నమాట. అంటే నందికి ఇంత పెద్ద ఫెస్టివలా అన్న భావన కలిగేంత విధంగా ఆధ్యాత్మికత చక్కగా ఈ యొక్క కన్నడంలో దొడ్డ అంటే పెద్ద అని అర్థం వస్తుంది. బసవన్న అంటే వాళ్ళు అంతా వాళ్ళకి శైవంలో ఎక్కువ కనెక్షన్ ఉంటుంది కాబట్టి శివుడి ఆరాధన ఎక్కువ ఉంటుంది. బసవన్న గుడి, బసవన్న స్ట్రీట్ కూడా అంత చక్కగా నంది, బసవన్న అంటే నంది. అలాగే నంది అంటే ఏంటంటే సంతోషం, ఆనందం అనే అర్థాలు. కాబట్టి ఈ రోజున అందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే బసవన్నకి సంబంధించి కార్తీక మాసంలో చక్కగా అక్కడ మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగించటం, మంచి ఆధ్యాత్మిక శోభ. అది 2 కళ్ళు సరిపో అంత చక్కగా దానికి ఆ మెట్ల మించి వెళ్ళి బగల్రాక్ అనే ప్రదేశంలో పక్కన ఒక చక్కటి ఉద్యానవనం, అక్కడంతా బొమ్మల రూపంలో మనకి కనబడుతూ ఉంటుంది. అంటే వేరుశనగ బొమ్మల మీద ఒక పిల్లవాడు ఒక ఎద్దు ఇది చేసినట్టుగా అంతా చిత్ర రూపంలో ఉంటుంది. ఈ దేవాలయం కూడా ఆ ఎద్దు ఇంకా అంత హైట్ ఉండడంతో ఇంకా పెరుగుతుంది ఆ నంది అని, అది పెరగకుండా తల మీద ఒకటి కొట్టడం జరిగింది. దానివల్ల ఏంటంటే త్రిశూలం ఉన్న భావన కలుగుతుంది. దానికి ఏదైనా చెయ్యాలనుకున్న పూజలు నిత్యం లాంటిది ఎక్కి దానికి చేస్తూ ఉంటారు. ఎదురుగుండా చిన్న వినాయకుడు కూడా ఉంటాడు. వినాయకుడు కూడా చాలా చక్కగా అలంకరిస్తారు. వెనకాల కూడా శివపార్వతులు, అంతా చాలా ఎక్సలెంట్గా ఆ దేవాలయం ఉండడం. అయితే దాన్ని రోజు రకరకాలుగా అలంకరిస్తారు, రకరకాల పూలతో, పెద్ద పెద్ద దండలతో. అసలు చూడంగానే మనకి ఒకలాంటి పీస్ ఆఫ్ మైండ్ ఏర్పడడం లాంటిది, ఆధ్యాత్మిక శోభ. కార్తీక మాసంలో అక్కడ ఈ యొక్క ప్రత్యేకంగా వేరుశనక్కాయల ఇది చేస్తారనమాట. దానికి సంబంధించిన ఒక ఫెస్టివల్ లాగా చేయడం, మొదటి పంటగా దాని ముందు పెట్టడం, ఆ యొక్క నంది యొక్క విషస్ అన్ని వీళ్ళు తీసుకోవడం, ఆ గౌరవాన్ని వీళ్ళు పొందడం, ఒక ఆరాధ్య దైవంగా కొలవడం అనేది ఈ నంది విషయంలో మనం చూస్తాం. అంటే అంత ఇష్టం. దాని పక్కనే కొంచెం కిందకు జస్ట్ ఆ మెట్లెక్కడానికి ముందే కింద మనకి దొడ్డ గణపతి టెంపుల్ అని కూడా వస్తుంది. అది కూడా వెన్నతో తయారు చేసిన గణపతి దేవాలయం. అది దొడ్డ అంటే పెద్ద, అంటే అంత పెద్ద గణపతి దేవాలయం కూడా ఉంటుంది. అది 4 ఏళ్లకు ఒకసారి ఆ యొక్క వెన్న తీస్తారు. అప్పటిదాకా వెన్నతోనే చేస్తూ ఉంటారు, పూజలు కప్పబడిపోయినట్టు ఉంటుంది. కానీ ఆ వెన్న ఏం కరగదు, ఏమీ ఇబ్బంది ఉండదు. చాలా పెద్ద గణపతి దేవాలయం. అక్కడ వెన్నతో చేయడం అనేది ఇది దొడ్డ గణపతి దేవాలయం. జస్ట్ దాన్ని దాటి కొంచెం ముందుకెడితే మనకి ఈ యొక్క బసవన్న గుడి, దీన్నే దొడ్డ బసవన్న గుడి అంటారు. దీన్ని ఈ బిగ్ బుల్ టెంపుల్ అంటారనమాట. చాలా అది సీరియస్గా స్టేటస్ సింబల్ లాగా ఒక రకంగా కూర్చొని చూస్తూ ఉంటుంది. అంత దూరం నుంచి చూడంగానే మనకి ఎలాంటి ఇది కలుగుతుందంటే అక్కడ కొంచెం ఎక్కువసేపు గడపాలని, ఆధ్యాత్మిక భావనలు కానీ, అక్కడ ఉండే శాసనాలు కానీ, ఆ విశాలమైన ప్రాంగణం, అక్కడంతా కూడా నందికి సంబంధించినవి కూడా మనకి ఏదైనా కొనుక్కుందాం అనుకున్న పిల్లలకి అన్నీ దొరుకుతూ ఉంటాయి. కాబట్టి ఇది చాలా చాలా విశేషమైన ప్రదేశంగా ఈ రోజున మనం దీని గురించి ఇక్కడ మనం చెప్పుకున్నాము. కాబట్టి బిగ్ బుల్ టెంపుల్ని అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడైనా తప్పకుండా సందర్శించండి. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.